మీదకి వెళ్తున్నాము. ఈ రోడ్లో వెళ్తున్నప్పుడు ఇది 400 స్టెప్స్ వస్తుంది. మేము అరౌండ్ 22 కిలోమీటర్స్ వెనక వైపు వచ్చినాక ఈ రోడ్డు వచ్చింది. ముందు నుంచి వస్తే ఒక 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేశాక మెట్లు వస్తాయి. ఆ రోడ్లో వెళ్తే 700 స్టెప్స్ అంట, ఈ రోడ్లో వెళ్తే 400 స్టెప్స్ అంట. అంతా చాలా లాస్ట్ వరకు వచ్చాము. 400 స్టెప్స్లో ఇంకా కొంచెమే స్టెప్స్ పెండింగ్ ఉన్నాయి. హనుమాన్ టెంపుల్కి రీచ్ అవుతున్నాం. హైయెస్ట్ పీక్కి వచ్చేసాం. ఈ రోడ్లో 400 స్టెప్స్ అని చెప్పారు. ఎస్, 400 స్టెప్స్కి మేము రీచ్ అయ్యాం. టెంపుల్ ఎక్కడ ఉందో ఇంకా కనిపించలేదు, ఇక్కడే ఉంటుందని వీళ్ళు చెప్పారు. ఇలా వెళ్ళాలి అంటే ఇంకానే ఇప్పుడే వేరే వాళ్ళతో మాట్లాడాం. వాళ్ళు చెప్పిన అడ్రస్ ఏంటంటే ఈ రోడ్లో వెళ్తే కనిపిస్తున్నది టెంపుల్. ఇక్కడంతా కన్నడ మాట్లాడుతున్నారు ఎక్కువ. చాలా డేంజరస్గా ఉంది ఇక్కడ కేవ్, అంత స్ట్రక్చర్. మేము ఇప్పుడు అంజనాద్రి వచ్చాము. ఇది హనుమంతుడు పుట్టిన ప్లేస్ అంటున్నారు. ఇది ఏన్షియంట్ కిష్కింధపురి కింద వస్తుందంట. ఇక్కడ ఆర్కియాలజీ సర్వే ప్రకారం కొన్ని పురాతన వస్తువులు లేకపోతే కథనాలు అండ్ మన రామాయణం ప్రకారం వాల్మీకి రామాయణంలో కూడా ఇక్కడ రాసిన చెప్పిన గ్రంథాలు ఈ గుర్తులు మ్యాచ్ అయ్యాయంట. అంజనాద్రి ఆ మీదకి ఎక్కాలి, అక్కడ హనుమంత్ టెంపుల్ ఉంటుందంట. అది ప్లేస్.